తాటక శాపం ఎలా తొలగింది? ఈ కథ ప్రాచీన ఇతిహాసమైన రామాయణం నుండి వచ్చింది. తాటక ఒకప్పుడు బలమైనది, సౌందర్యవంతమైనది అయిన స్త్రీ. కానీ కోపావేశంలో ఆమె మహర్షి అగస్త్యునిపై దాడి చేయగా ఆయన ఆమెపై ఘోరమైన శాపం విధించాడు. ఆ శాపంతో ఆమె భయంకరమైన రాక్షసిగా మారిపోయింది. శాపగ్రస్తురాలై కోపంతో కుంగిపోయిన తాటక అడవుల్లో తిరుగుతూ ప్రయాణికులపై దాడి చేస్తూ అక్కడికి వచ్చేవారిని భయపెట్టసాగింది. కాలక్రమేణా ఆ ప్రాంతమంతా తాటకా వనం, తాటక అడవి అని ప్రసిద్ధి చెందింది. ఒకరోజు సమీప అరణ్యంలో మహర్షి విశ్వామిత్రుడు పవిత్ర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ మంత్రాల పవిత్రత తాటకకు తీవ్రమైన బాధను కలిగించింది. దుష్ట లక్షణాలతో నిండిన ప్రాణి పవిత్ర మంత్రాల శక్తిని తట్టుకోలేకపోతుంది. కోపంతో ఆమె భీకరమైన గాళ్లను సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో విశ్వామిత్రునిపై దాడి చేసింది. కానీ యజ్ఞ దీక్షలో ఉన్న విశ్వామిత్రుడు ప్రతిఘటించలేని స్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన అయోధ్యరాజు దశరథుని ఆశ్రయించి తన కుమారులను తనతో పంపించాలని కోరాడు. రాజకుమారులు ఇంకా చిన్నవారే కావడంతో దశరథుడు మొదట సందేహించాడు. చివరికి అంగీకరించి రాముడు మరియు లక్ష్మణుడును మహర్షితో పంపించాడు. ప్రయాణంలో విశ్వామిత్రుడు తాటక రాక్షసిగా ఎలా మారిందో, ఆమె ఎందుకు ఆ అడవిని భయానకంగా మార్చిందో వారికి వివరించాడు. తాటకని ఎదుర్కొనే క్షణం వచ్చినప్పుడు రాముడు క్షణం ఆగాడు. స్త్రీపై ఆయుధం ఎత్తడం అతనికి సందేహంగా అనిపించింది. అప్పుడు విశ్వామిత్రుడు నిరపరాధును రక్షించడం, ధర్మాన్ని కాపాడడం అతని కర్తవ్యమని రామునికి గుర్తు చేశాడు. రాముడు ముందుకు వచ్చి ధైర్యంగా తాటకతో యుద్ధం చేసి ఆమె అఘాయిత్యాలకు ముగింపు పలికాడు. ఆమె మరణంతో ఎన్నో ఏళ్లుగా ఆమెను బంధించిన శాపం తొలగి చివరకు ఆమె ఆత్మకు విముక్తి లభించింది. రామాయణం, మహాభారతం వంటి చిరంజీవి భారతీయ ఇతిహాసాలను దృశ్య రూపంలో జీవంతం చేసి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో పంచుకోవాలనే మహత్తర ప్రయాణంలో మేమున్నాము. మీ ఆదరణ ఈ అందమైన కానీ సవాల్తో కూడిన ప్రయత్నాన్ని కొనసాగించేందుకు మాకు ప్రేరణనిస్తుంది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.